హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ షబానా, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈరోజు నేను ఇంకొక వీడియో తీసుకొచ్చాను మెడిటేషన్ గురించి. ఈజీగా మెడిటేషన్ ఎలా చేయొచ్చు అని. మీరు మెడిటేషన్ చేయడానికి కూర్చున్నప్పుడు ఈ ముద్రలో కళ్ళు మూసుకొని 15 మినిట్స్ కూర్చోవాలి. టైమర్ పెట్టుకోండి. ఆ 15 మినిట్స్లో మీరు కూర్చోగానే మీ మైండ్లో ఆలోచనలు స్టార్ట్ అయిపోతాయి. మీ మైండ్ ఇటు అటు ఇటు అటు ఇటు అటు కోతిలాగా గెంటుతూ ఉంటుంది. ఒకసారి అటు వెళ్తుంది, ఒకసారి ఇటు ఉంటుంది, ఇంకొకసారి ఎక్కడో వెళ్తుంది, ఇంకొకసారి పాస్ట్లో వెళ్తుంది, ఫ్యూచర్లో వెళ్తుంది, ప్రజెంట్లో మాత్రం ఉండదు. సో మీ మైండ్లో వచ్చిన ఫస్ట్ ఆలోచనకి కౌంటింగ్ చేయడం స్టార్ట్ చేయండి. 1 అని చెప్పి మళ్ళీ ఒక సెకండ్ తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది. 2 అని కౌంట్ చేయడం స్టార్ట్ చేయండి. అలా మీకు ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని సార్లు కౌంట్ చేయడం స్టార్ట్ చేయండి. దీనివల్ల మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. మీ మైండ్ ఎటో వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేస్తుంది దానంతా కదే. ఇంకొకటి ఏమంటే, ఎప్పుడైతే మీ మైండ్ పైన మీరు ఫోకస్ పెడతారో ఆలోచనలు రావడం ఆగిపోతాయి. అంటే కంప్లీట్గా కంట్రోల్ అవ్వవు, బట్ ఆగిపోతాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్ కదా. ఫస్ట్ థాట్ కి సెకండ్ థాట్ కి మధ్యన చిన్న గ్యాప్ క్రియేట్ అవుతుంది. 1 సెకండ్ అయినా సరే ఆ గ్యాప్ లో మీరు ఫీల్ అవుతారు, నా మైండ్ చాలా స్టేబుల్ ఉంది అని చెప్పి. ఇలానే ఈ గ్యాప్ ని మీరు రోజు మెడిటేట్ చేస్తూ పెంచుకుంటూ వెళ్తే మీ మైండ్ స్థిరంగా అవుతుంది. లేదంటే ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక చిన్న బేబీనో పిల్లవాడో ఉన్నారు, వాళ్ళు ఆడుతున్నారు, చాలా అల్లరి చేస్తున్నారు. మీరు ఏం చేస్తారు, ఏదో పనిలో ఉన్నారు, తర్వాత మీరు వాళ్ళని ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆడడం మానేస్తారు, కాన్షియస్ అయిపోతారు. అమ్మో మా మమ్మీ మా డాడీనో చూస్తున్నారు నన్ను అని చెప్పి అల్లరి చేయడం ఆపుతారు. అలాగే మీ మైండ్ పైన మీరు ఫోకస్ పెట్టినప్పుడు మీ మైండ్ కోతిలాగా గెంటుతూ ఇన్ని ఆలోచనలను క్రియేట్ చేస్తుంది కదా, అది ఆగిపోతుంది. అప్పుడు మీరు ఆ స్టిల్నెస్ ని, ఆ గ్యాప్ ని మీరు గమనించగలరు. ఎప్పుడైతే మీ మైండ్ లో ఆ గ్యాప్ టైం పీరియడ్ పెంచుకుంటూ పోతారో మీరు యూనివర్స్ తో కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే మీరు యూనివర్స్ తో కనెక్ట్ అవుతారో మీ లైఫ్ ఈజీ అండ్ ఎఫర్ట్లెస్ అయిపోతుంది. మీ ప్రతి పనిలో సక్సెస్ వస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏమైనా తప్పు చేసినా కూడా వాళ్ళని క్షమించేస్తారు. మెడిటేషన్ లాభాలు చాలా ఉన్నాయి, చెప్పాను కదా, సర్వరోగ నివారణి. సో మనం మెడిటేషన్ని ఎంత ఫాలో చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ, మీ టైం కేటాయించి నా వీడియో చూసినందుకు.